ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బస్సులను తీసుకొచ్చింది అన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. దీనిలో భాగంగా భూపాలపల్లి డిపోకొచ్చిన 2 నూతన బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఒకటి భూపాలపల్లి నుండి ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీరాములు వారు కొలువై ఉన్న భద్రాచలంకు, మరొకటి భూపాలపల్లి నుండి మేడారం వన దేవతలు కొలువై ఉన్న సమ్మక్క సారళమ్మను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరంతరంగా కొనసాగుతుందని, అలాగే భూపాలపల్లి ప్రజల సౌకర్యార్థం భూపాలపల్లి డిపోకు 2 కొత్త బస్సులను తీసుకురావడం జరిగింది అన్నారు. ఆ 2 బస్సులను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తీర్థయాత్రలకు ప్రయాణించే విధంగా భద్రాచల రాముల వారిని దర్శించుకోవడానికి, అలాగే మేడారం సమ్మక్క సారళమ్మను దర్శించుకోవడానికి ఉపయోగించుకోవడం సంతోషకరమని అన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని, ప్రజలందరూ ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూపాలపల్లి డిపో నుంచి మన ఆరాధ్య దైవమైనటువంటి భద్రాచలానికి సీతారామచంద్రమూర్తి రాములవారి దర్శనార్థం ఈ నియోజకవర్గ ప్రజల కొరకు సౌకర్యం కొరకు భద్రాచలము బస్సు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మేడారం సమ్మక్క సారలక్క మేడారం కొరకు కూడా కొత్త బస్సులు ఈ రోజు 2 ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కొరకు, ఈ ప్రాంతంలో నివసించేటువంటి ఏదైతే వాళ్ళ యొక్క తీర్థ ప్రయాణాల కొరకు మహిళా సోదరుమణులకు ఉచితంగా ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఉచితంగా బస్సు ప్రయాణము కొత్త బస్సులో పోయి రాముల వారిని సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకునే కొరకు ఈరోజు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బస్సులలో సురక్షితంగా ఈరోజు పోయే కొరకు బస్సులో పోవడమే సురక్షితం. మోటార్ సైకిల్ కానీ అదేవిధంగా ఇతర వాహనాల్లో పోతే యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇది సురక్షితంగా పోయే కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొత్త బస్సులను ప్రారంభించడం జరిగింది. ఎక్కువ మొత్తంలో పాల్గొని ప్రజలందరూ ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వచ్చే కొరకు ఈరోజు మరి బస్సులను ప్రారంభించడం జరిగింది.